తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త శ్రవంతి గారు. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే అమ్మా. లలితా సహస్రనామాలు, అలాగే లలిత అష్టోత్తర శతనామావళి, ఇవన్నీ కూడా చాలా మంది చదువుదాం అనుకుంటూ ఉంటారు. కాకపోతే చాలా మందికి నోరు తిరక్క, వింటూ చదువుదాం అంటే అంత టైం కూర్చోలేక ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అసలు చదవాలి అనుకునే వాళ్ళు వాటిని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, ఇది చదివిన తర్వాత ఎలాంటి మంచి ఫలితాలు అందుకోవచ్చు అంటారు అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా ఆ లలిత అమ్మవారి స్వరూపం చూస్తే గనక ఎక్కడ కూడా మీకు అభయహస్తం కనిపించదు. మీరు అమ్మవారిని ఎవరిని చూసినా కూడా అభయహస్తం అనేది ఉంటుంది. అదే లలిత అమ్మవారిది చూడండి, మీరు అభయహస్తం అనేది ఉండదని. అంటే ఏంటి, ఆవిడ చరణాలని చూస్తే చాలు అన్నీ వచ్చేస్తాయి. ఆవిడ ప్రత్యేకంగా అభయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆవిడ కంటే చూపే అభయం అన్నమాట. ఇంకా అర్థమైందా మీకు? అంటే ఏంటి అని అంటే, మనం చదవలేకపోతున్నాము, మాకు చదవడం రాదు అనేది చాలా పొరపాటు. ఎప్పుడో మనకి ఇష్టమైన పాట ఉందనుకోండి, అది ప్లే అవుతే దాంతో పాటే మనం హమ్మింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అవి గుర్తుండి పాడేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఆ స్తోత్రము అనేసరికి మనకేమనిపిస్తుంది అంటే, అమ్మో చాలా ఒత్తులు ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది అని అనుకుంటాం. ఈ బాధ ఎక్కువగా పడేది తెలుగు వాళ్ళు మాత్రమే. తెలుగు వాళ్ళకి తెలుగు రాదు అని అంటే అది చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం అన్నమాట. మా అబ్బాయికి తెలుగు లేదండి, స్పెషల్ ఇంగ్లీషు. అది చాలా పొరపాటు. మీరు చిన్నప్పటి నుంచి తెలుగుని చదవడం కానివ్వండి అలవాటు చేస్తే గనక, మీరు చూడండి ఎలాంటి సమస్యలైనా కూడా ఎదుర్కోగల శక్తి మీ మాతృభాష ఇస్తుంది మీకు. చాలా బాగా డెవలప్ అవుతుంది బ్రెయిన్, చాలా తొందరగా అర్థం చేసుకుంటాం. మా పిల్లలకు కూడా ఇంగ్లీష్ లెసన్ ఉందనుకోండి, నేను తెలుగులో చెప్పమంటాను దాన్ని. నీకేం అర్థమైంది అని అడుగుతా. నేను బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, ఏదైనా సరే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాళ్ళని కూడా తెలుగులో చెప్పమంట. ఎలాగో ఇంగ్లీష్లో మార్చడం వచ్చు కదా, అది 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 ఆటోమేటిక్గా మంచి మార్కులు వస్తాయి. మీరు గమనించండి, ఏదైనా కూడా కొంచెం టెక్కీగా ఆ పర్టికులర్గా లాంగ్వేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు లా చదువుతున్నాం అనుకోండి, లీగల్ లాంగ్వేజ్ ఉంటుంది, అట్లాగే సైంటిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పదాలు కాస్త కొన్ని గుర్తుపెట్టుకుంటే, విధానం అనేది మీకు తెలుగులో అర్థం చేసుకున్నారనుకోండి, చాలా తొందరగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. అవును, నిజమే అండి. ఓకే, కాబట్టి తెలుగు చదవడం అనేది ఇప్పటి నుంచి అలవాటు చేయండి. రాని వాళ్ళు ఎలాగూ కష్టపడి నేర్చుకోవాల్సిందే. ఇప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే కనుక స్తోత్రాలు, శ్లోకాలు ఎవ్రీ సండే ఒక టైం తీసుకొని వాటిని గనక మీరు చదివిస్తూ ఉంటే ఇవి కూడా ఈజీగా వస్తాయి వాళ్ళకి. ఇక్కడ లలిత అమ్మవారి సహస్రనామంలో ఉన్నది ఏంటి అని అంటే, మీరు ఎవరైనా చదువుతూ ఉన్నప్పుడు మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ పదాన్ని ఎలా పలకాలి అనేది గుర్తు ఉంటుంది. ఒకటి ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే, మీకు అష్టోత్తరంలో కానివ్వండి, లేకపోతే లలిత సహస్రనామ శ్లోకాల్లో కానివ్వండి, ప్రతి అష్టోత్తరానికి 16 అక్షరాలు ఉంటాయి. ఎక్కడా కూడా ఆ అక్షరాన్ని విడవకుండా, అంటే కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా ఒకటేసారి పలికారనుకోండి, ఏదన్నా దోషం పలికామేమో అన్న బాధ ఉండదు అప్పుడు. ఓకే, ఏది ఎలా పలకాలి, ఎక్కడ విభజించాలి అనేది మీరు రాసుకుంటే మరీ మంచిది. చాలా మంది చేశారు వీడియోస్, మీరు ఎక్కడ ఆపద్దు, ఎక్కడ ఆపాలి అని. అలా గుర్తుపెట్టుకుంటే ఓకే. లేదు అంటే ఈజీ ఏంటంటే, ఈ 16 అక్షరాలు ఒకటేసారి పలకడం అనమాట, ఎక్కడ కూడా విభజన అనేది లేకుండా. నేనైతే అలానే చేస్తాను. మీరు చూస్తే సహస్రం కంటే కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుతుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సహస్రనామ స్తోత్రం అంటే మనం చదివేస్తూ ఉంటాం, అష్టోత్తరం ఎప్పుడో ఒక్కసారి చదువుతాం కదా. చాలా పవర్ఫుల్ అష్టోత్తరం అమ్మవారిది. సహస్రం ఎంతైతే పవర్ఫుల్లో దానికి ఈక్వలెంట్ గా పవర్ఫుల్ అష్టోత్తరం కూడా అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే గనక, అష్టోత్తరం 108 నామాలు కదా, ప్రతి నామానికి 16 అక్షరాలు ఉంటాయి. ఓకే, 16 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం బీజాక్షరంతో సమానం. మీరు చూసుకుంటే 108 × 16 చేస్తే ఎన్ని వేల నామాలు, ఎన్ని బీజాక్షరాలు వచ్చాయో మీరే గుర్తు పెట్టుకోండి. అందుకనే అంత ఈక్వల్గా చాలా ఫలితము అనేది. ఈ అష్టోత్తరం మీరు ఎప్పుడు చదవాలి అని అంటే, పౌర్ణమి రోజు అమ్మవారికి గనక లలిత అష్టోత్తరం చదివితే చాలా మంచిది అనమాట. సహస్రనామం అయితే మీరు 9 సార్లు చదవాలి. అలా చదవలేమండి, అంత టైం మాకు లేదు అని అనుకున్నప్పుడు అష్టోత్తరం చదివితే కూడా అంతే ఫలితం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ మీరు సహస్రనామం చదివినా అష్టోత్తరం కూడా చదవడం అనేది అలవాటు చేసుకోండి పౌర్ణమి రోజు. అలాగే రోజు మీరు అమ్మవారికి ఏదైనా విధి విధానంగా పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక 41 రోజులు కానివ్వండి, లేదంటే ఒక 21 days కానివ్వండి, అష్టోత్తరంతో నీకు పూలతో పూజ చేస్తామమ్మా అని చెప్పి మీరు పూలతో పూజ చేయండి. మీరు ఏం చేస్తారు అప్పుడు 108 పూలు కావాలి మనకి. ఒకటి వినాయకుడికి, మిగతా అందరి దేవుళ్ళకి తెచ్చుకున్నారు అనుకోండి, ఒక 150 పూలు తెచ్చుకున్నారు మీరు. అలా మీరు ఒక్కొక్క 21 daysకి ఒక్కొక్క రకం పువ్వు తెచ్చుకోవచ్చు చక్కగా. ఎల్లో చామంతి అని, వైట్ చామంతి అని, గులాబీలు బోల్డ్ రకాలు ఉన్నాయి. ఇట్లా మీరు ఒక్కొక్క రకంతో పూజ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అత్యంత మంచి ఫలితం అనమాట. మనసులో ముందు ఆనందం అనేది నిండిపోతుంది. చిదానంద రూపిణి కదా ఆవిడ. మనం చూస్తే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది లలిత అమ్మవారిని చూస్తే, అవునా కాదా? కాబట్టి అలా మీరు ఆ పూజ చేసుకుంటే అంతటి ఆనందమే మనసులో కూడా నిండుతుంది అనేది మనం నమ్మాలి తప్పకుండా. ఏ పని అవుతుంది, ఏ పని కాదు, ఈ పనులు ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు పెద్దమ్మాయి పెళ్ళయింది అనుకోండి, చిన్నమ్మాయి రెడీగా ఉంటుంది. ఏదో ఒకతే కూతురు అనుకోండి, ఆ పిల్ల ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఆ పిల్లకి ఎప్పుడు పిల్లలు పుడతారు, పాప పుడితే మా పిల్లాడు పుట్టాలి కదా, ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు మన జీవితంలో ఉండేవే భాగమే. కానీ ఈ పూజని గనక మనస్ఫూర్తిగా ఏమి ఫలితం అనేదే ఆశించకుండా చేస్తే అమ్మవారి మీకు ముఖవర్చస్సులో ఉన్న ఆనందం అనే లైట్ ఉంటుంది చూసారా, అది మనసులో నిండుతుంది అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటిగా చెప్పుకుంటుంటాం. అప్పుడే చామంతి పూలతో పూజ చేస్తుంటే అమ్మవారికి ఇలా పెట్టానో లేదో, దండం పెట్టిన వెంటనే పువ్వు పడిందే అని చెప్తాం. అలాంటి ఆనందాలు ఎన్నో మూట కట్టుకుంటాం అనమాట. ఇవాళ ఈ ప్రసాదం చేద్దాం అమ్మవారికి, ఇవాళ ఆ ప్రసాదం చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఒక్క 21 days చేయండి, ఆనందం అనేది మనసులో నిండుతుంది. ఎప్పుడైతే మనసులో ఆనందం నిండిందో ఈ చుట్టూ ఉన్న బాధలకి అసలు స్పేస్ ఉండదు. ఇంకా గివ్ మీ స్పేస్ అని వెళ్ళిపోతాయి కూడా, మాకు కొంచెం స్పేస్ కావాలి. కానీ మనం ఏం చేసినా కూడా, అంటే మనల్ని మనం కొత్తగా చూసుకోవాలనుకున్నా కూడా 21 days అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు కదండి. అంటే ఆ 21 daysకి అంత పవర్ ఉంటుందంటారా? ఆ డేస్ తర్వాత అంత చేంజ్ అవుతుందా మనకి? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక ఎప్పుడు కూడా మనము ఆడ్ నెంబర్స్తోనే ఎండ్ చేస్తాం ఏ పూజ అయినా కూడా. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఇంకొకటి వేయడానికి అనమాట. క్లోజ్ అనేది అయిపోయింది, పూర్ణం అయిపోయింది అన్నట్టుగా ఉండదన్నమాట. ఆడ్ నెంబర్ అంటే ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టెప్కి మనం వేస్తున్నామని చెప్పి. అలాగే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ చేసుకుంటూ ఉంటారు కదా, మీరు చూడండి 2 days అయిన తర్వాత 3 days అయిన తర్వాత మనలో కూడా వర్చస్సు పెరుగుతుంది అనమాట. ఏ డేకి ఆ డే అమ్మవారి దగ్గరగా వెళ్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాం అనమాట, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం. దానివల్ల కూడా మనకి ఏదో ఒక రోజు చేస్తే అయిపోయినట్టుగా కాకుండా ఇన్ని రోజుల్లో ఇంత టైం స్టిపులేటెడ్గా చేస్తే ఫస్ట్ డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. ఈ రోజు చేయాలి, ఈ రోజు ఇది చేయాలి, అమ్మవారికి ఇది ఇవ్వాలి, ఇది సమర్పించాలి అనేది ఉంటుంది. మీరు చూస్తే దసరాల్లో చూస్తే అమ్మవారి పూజ అంతా చేసుకుంటే మనసుకి ఒక ఇంత అప్పుడే అయిపోయాయి ఆ 9 రోజులు అని అనిపిస్తుంది. అవును, భలే బాగుంది కదా ఈ 9 రోజులు, భలే ఫాస్ట్గా అయిపోయాయి అని గణపతి అనిపిస్తుంది. నవరాత్రుల్లో అనిపిస్తుంటుంది, అప్పుడేనా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో నేను చూస్తుంటే గణపతిని పంపించేస్తుంటే పిల్లలు ఏడవడం అనేది చూస్తూ ఉంటే ఎంత ఓన్ చేసేసుకున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది. కాబట్టి అంత ప్రేమగా మనం ముందుకు వెళ్తాము, అందుకనే అన్ని డేస్ చేయడము అనేది పెట్టారు. ఖచ్చితంగా ఇంకోటి ఏంటి అని అంటే, మార్పు అనేది మన జాతకంలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కంటిన్యూగా ఈ పూజ చేస్తూ ఉంటే ప్రకృతిలో భాగమే కదా ఈ గ్రహాలన్నీ కూడా. అవునా కదా, ఇది కూడా పాంచభౌతిక శరీరమే కదా. సో ఆ గ్రహాలు కూడా దాని పరంగా మార్పు అనేవి తీసుకొని వస్తాయి అన్నారండి. మా అమ్మాయికి జాతకం చూసి చెప్పారు 2 ఏళ్ల వరకు పెళ్ళవదని. నీకేం భయం, నువ్వు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవే, అసలు ఎందుకు అవుదో చూద్దాం అన్నాను, చేయించాను, 10 రోజుల్లో పెళ్లి కుదిరింది అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నమ్మకం అదే నమ్మకం ఒకటిను, ఆ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గ్రహాలు కూడా, మరి ఆయన అవ్వదన్నాడు కదా, ఎలా అయింది అంటే భగవంతుడి అనుగ్రహం వల్ల. ఇవన్నీ గ్రహాలు అవన్నీ కూడా ఆవిడ ఆధీనంలో ఆయన ఆధీనంలోనే ఉండేవే కదా. అవును, కాస్త పక్కకు జరగరా అంటే జరుగుతాయి, తప్పకుండా వింటాయి మాట. కాబట్టి ఆ భగవంతుడి మీద ఆ పర్టికులర్ నమ్మకం అనేది ఉండాలి, మన మీద మనకి నమ్మకం అని ఉండాలి. బోల్డ్ చేసామండి, అబ్బో ఎన్నో చేసామంటే నేను చెప్తా, మీరు ఏది చేసినా అది బ్యాంక్లో క్రెడిట్ లాగా అక్యుములేట్ అయి ఉంటుంది, ఆయన ఏం తీసుకోరు.
ఓకే, ఒక టైం వచ్చినప్పుడు ఒడి నింపుతాడు చూడండి, అప్పుడు ఒక్క నిమిషం ఉండవా, కాస్త పక్కకు పెట్టుకొని మళ్ళీ పడతానని అనాలన్నమాట. ఎంత బాగుందో వింటుంటే. అవునా? అంతే అండి. అందుకని అట్లా ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఖచ్చితంగా మనసులో ఉండాలి. మీరు చూస్తే ఒక 9 years బిఫోర్ అసలు ఎంత కష్టం ఉన్నాయో నా లైఫ్లో, బోలెడు కష్టాలు అసలు. ఏంట్రా బాబు ఇన్ని ఒకేసారి వచ్చేసాయి మనకి అనిపించేంత కష్టాలు. కానీ ఒక్కొక్కటి భగవంతుడి దయ వల్ల అలా 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 ఒక్కొక్కటి ఆయన నమ్ముకున్నాము, అలా అలా నెమ్మది ఒకటి వ్యానిష్ అయిపోయాయి అన్నమాట. అట్లా తప్పకుండా నేను పడ్డా కాబట్టి చెప్తున్నా. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అనంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మనం దగ్గరికి రానివ్వరు, ముట్టుకుంటే అంటుకుంటుందేమో అన్న భయం ఉంటుంది అనమాట. అంతే కదా ఎవరికైనా కూడా. ఇప్పుడు ఎందుకులే వాళ్ళు బాధలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని కదుపుతే ఇప్పుడు మనం ఏమన్నా సాయం చేయమంటే చచ్చురుకుంటాం అని అనుకుంటారు. తప్పేం లేదు, వాళ్ళ వేలో అది కరెక్టే కావచ్చు. కానీ మనకు అనిపిస్తుంది కదా, ఎవ్వరూ లేనప్పుడు నీ నీడలాగా నీకు ఒక్కొక్కసారి మన నీడ కూడా కనపడదు కరెక్ట్ పన్ను ఇంటికి నుంచి ఉంటే. అవునా? అలా కనపడకుండా ఉండేది భగవంతుడు శక్తి మాత్రమే నీ వెంట. తప్పకుండా అది ఉంది అని గట్టిగా నమ్ముకొని ఆయనకి సర్వస్య శరణాగతి చేసిన రోజు నాడు నీకంటే ఆనందపడేవాడు ఎవ్వడు ఉండడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషం అండి. చాలా చక్కటి ధైర్యాన్ని నింపే మంచి మంచి మాటలు మా అందరికి షేర్ చేసినందుకు ధన్యవాదాలు.